ఇది రోజు ఒకటికి ఇప్పుడు కొత్త వాళ్ళు ఇవ్వాలి మీద వేసుకుంటాను. ఇది రోజు ఒకటి వేసుకుందాం అన్న, రోజంతా 50 రూపాయలు ఉంటుంది. ఇది రోజు ఒక 50 రూపాయలు అన్న కేటాయించాలి. ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు అనేది అంటే వాస్తవంగా ఒక పెద్ద సబ్జెక్టు. ఈ భూ యాజమాన్య హక్కులకు సంబంధించి తరతరాల నుండి ఆ హక్కులు పరిరక్షింపబడే విధంగా అది ఏ విధంగా సంక్రమించింది అంటే యాజమాన్యపు హక్కులు పొందటానికి అది ఏ విధంగా సంక్రమించింది, అది భవిష్యత్ తరాలకు ఏదైతుందో ఆ యాజమాన్యపు హక్కులు రూపొందింపబడే విధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ లాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే కంటే ముందు నైజాం పాలన నుండి కూడా ఈ రెవెన్యూ లాస్ ఏదైతుందో చట్టాలను రూపొందించుకోవటము, ఎప్పటికప్పుడు వాటి కొంత మార్పులు చేర్పులతో ఏదైతుందో సరి చేస్తూ ముందుకు పోతున్నాం. మన గతంలో ఖాసా పహానీ 54-55 అనుకుంటుంది. అంటే 54-55 ఖాసా పహానీ కంటే ముందు కూడా ఆ భూమి స్వభావం అది ప్రభుత్వ భూమి లేక పట్టా భూమి ఇవన్నీ కూడా తెలియజేసే విధంగా మనం రెవెన్యూ రికార్డ్స్ అన్ని అందుబాటులో ఉంటుంది. తదుపరి కాలంలో వాళ్ళకి చౌఫస్లా కానివ్వండి, టీపన్ కానివ్వండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కాస్తు వివరాలను కూడా నమోదు చేయటం, ఇవన్నీ కూడా మన రెవెన్యూ చట్టాల్లో మనం గమనించమని చెప్పాడు. సరే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి 2017-18లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెవెన్యూ చట్టాలను సరళీకృతం చేయడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ 2018లో ఏదైతుందో మనకు కొత్తగా పట్టేదారు పాస్బుక్ జారీ చేయడం. అంటే గతంలో ఉన్నటువంటి యొక్క యాజమాన్య హక్కులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నూతన పట్టేదారు పాస్బుక్లను రూపొందించి మరి పంపిణీ చేయడం జరిగింది. ఈ నూతన పట్టేదారు పాస్బుక్ల తయారీలో ఏదైతుందో వీళ్ళ గతం నుండి ఉన్నటువంటి యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకోకుండా కొన్ని సందర్భాలలో కొనుగోలు భూములకు ఏదైతుందో అనువంశికము వారసత్వం అని చెప్పి పేర్కొంది. అంటే కొనుగోలు అంటే ఏమవుతుంది, ఆ భూమి కొనుగోలు చేసినటువంటి యజమానికే పూర్తి హక్కులు ఉంటాయి. అది అనువంశికమైనట్టయితే వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కాబట్టి హిందూ వారసత్వ చట్టానికి అనుగుణంగా ఇవాళ దాని మళ్ళీ హక్కుదారులను నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇదో పట్టా భూములను ఏదైతుందో అసైన్డ్ భూములుగా కొన్ని సందర్భాలలో పేర్కొనటం, ఈ అసైన్డ్ భూములుగా పేర్కొనడంతో ఏదైతుందో ఆ భూములను ఏ విధంగా మార్పులు చేర్పులు చేస్తానికి వీలుండదు. అసైన్డ్ ల్యాండ్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఏ విధంగా పట్టా భూములు ఏదైతుందో ఆ భూ యజమాని పూర్తి హక్కులు కలిగి విక్రయించుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందో అసైన్ ల్యాండ్స్గా హక్కులు లేవు. ఈ పట్టా భూములకి ఏదైతుందో అసైన్ ల్యాండ్స్గా కొన్ని పేర్కొనడము, ఈ విధంగా పొరపాట్లు దొరకడం జరిగింది. తదుపరి కాలంలో ఎప్పుడైతే ఈ ధరణి పూర్తి స్థాయిలో అమలుకు రావడం జరిగిందో ఈ విధమైనటువంటి ఒక జరిగిన పొరపాట్లను సరిచేసే అధికారం కూడా రెవెన్యూ అధికారుల నుండి తొలగించడం జరిగింది. ఎప్పుడైతే 2020లో మనకు ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్ మనకు అమల్లోకి వచ్చింది, ఈ 2020 పూర్వం ఏదైతుందో ఈ పొరపాట్లు సరిచేసేటువంటి అధికారము సంబంధిత రెవెన్యూ అధికారులకు ఉండే హక్కు. సపోజ్ ఒక ఎంఆర్ఓ స్థాయిలో పొరపాటు జరిగితే దాన్ని ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవటం, ఆర్డీఓ స్థాయిలో మన న్యాయం జరగకున్నట్టయితే వాళ్ళ జాయింట్ కలెక్టర్ స్థాయిలో దాన్ని పునఃపరిశీలించే విధంగా అవకాశం. ఎప్పుడైతే ధరణి పోర్టల్ అమలుకి వచ్చిందో ఈ సమీక్ష అధికారాలు పూర్తిగా తొలగించేసి, ఈ సమీక్ష అవకాశాలు పూర్తిగా తొలగించడంతో ఏమైపోయింది, ఈ జరిగిన పొరపాట్లు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఇప్పుడు
ఇప్పుడు ఇందులో కొన్ని ఉదాహరణకి ఏదైతుందో ఒక పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండే కొంత ప్రభుత్వ అవసరాలకు సేకరిస్తారు, మిగిలిన భూమి యజమాని హక్కులు కలిగి ఉంటాడు. రెవెన్యూ అధికారులు ఏం చేసినా మొత్తం సర్వే నెంబర్ను ప్రొబేటరీ లిస్టులో పెట్టేసిండే. మీరు ఏ సర్వే నెంబరే కానీ ఏ మేరకు ప్రభుత్వ అవసరాలు సేకరించిందో అంత మట్టుకు ఏదైతుందో దాన్ని నిర్ణయించండి. ఒక 4 ఎకరాలలో 1 ఎకరం ప్రభుత్వ అవసరాలు సేకరిస్తే ఆ పర్టికులర్ 1 ఎకర్ పీస్ ఆఫ్ ల్యాండే దాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొనండి. మిగిలిన 3 ఎకరాలు ఏదైతుందో మీరు పట్టా భూమిగా పేర్కొనండి. అయిపోయింది, మొత్తం సర్వే నెంబర్ ప్రొహిబిటరీ లిస్ట్లో పెట్టేసింది. కొన్ని ఎక్స్టెంట్ ఏదైతుందో పొరపాటు వేసింది. ఎక్స్టెంట్ సపోజ్ 3 ఎకరాలు ఉండేది ఏదైతుందో 2 ఎకరాల 10 గుంటలను పెట్టడం, ఇట్లా కొన్ని ఎక్స్టెంట్స్ తప్పు నమోదు చేసి కొన్ని సందర్భాలలో ఏదైతుందో యజమాని పేరు బదులు కేవలం గ్రామం పేరు రాసేస్తారు. యజమాని పేరు రావాలి కదా, యజమాని పేరు బదులు గ్రామం పేరు రాసేస్తారు. ఇట్లా వివిధ రకాలైనటువంటి పొరపాట్లు జరగటం, ఈ పొరపాట్లను ఏదైతే సరిచేయటానికి ప్రభుత్వం మేము కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాం అని చెప్పని పేర్కొంది. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా ఈ విధమైనటువంటి ఒక పొరపాట్లు జరగటానికి ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగం బాధ్యత. ఇవన్నీ సాంకేతికంగా టెక్నికల్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి, ఇరు పక్షాల మధ్య వివాదం, ది డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. డిస్ప్యూట్ బిట్వీన్ టూ పార్టీస్. ఇంకొక రకం ఏంటి, ఓన్లీ రెవెన్యూ ఎర్రర్స్. ఓన్లీ రెవెన్యూ ఎర్రర్స్ అంటే ఈ అధికార యంత్రాంగం చేసిన పొరపాట్లకు ఏదైతుందో కేవలం పర్సనల్ హియరింగ్ ఇచ్చి అవన్నీ సరిచేసే అవకాశం ఉందాం. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంకి వెళ్ళి ఏదైతున్నదో ఇంతవరకు 90% ఆఫ్ ది ఎర్రర్స్ 90% ఆఫ్ ది ఎర్రర్స్ ఏదైతుందో వీళ్ళ రెవెన్యూ అధికార యంత్రాంగంతో జరిగిన పొరపాటు. కేవలం ప్రభుత్వ పరంగా వాటిని సరి చేసేటువంటి అవకాశం ఉంది. అంటే అవి వ్యక్తిగతంగా తగాదాలకు అవకాశం లేదు. ఒకవేళ ది డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ టూ పార్టీస్, అప్పుడు ఆ ఇద్దరిని హియరింగ్ చేసి వాళ్ళ హక్కులను నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఇట్స్ నాట్ డిస్ప్యూట్ బిట్వీన్ టూ ఎర్రర్స్, టూ పార్టీస్. కేవలం ప్రభుత్వ పరంగా ఏదైతుందో అధికారులు చేసినటువంటి ఒక పొరపాట్లకు గత 2 సంవత్సరాలకి వెళ్ళి వీళ్ళ లక్షలాది, మొత్తం రాష్ట్రంలో లక్షలాది వీళ్ళు ఏమంటున్నారు, మీరు మీ సేవలో దాన్ని నమోదు చేసుకోవాలి. మీ సేవలు నమోదు చేసుకున్న తదుపరి ఒక 1 రోజుల లోపల అది పరిష్కరింపబడాలి. ఇంతవరకు అటువంటి పరిష్కరింపబడ్డ ఒక దాఖలా లేదు. అది లెట్ ఇట్ బి ఎనీ డిస్ట్రిక్ట్. సాధారణంగా ఈ జరిగే పొరపాటు ఏదైతుందో రెవెన్యూ అధికార యంత్రాంగంతో పొరపాటు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవటానికి, ఆ తప్పును సరిచేయడానికి ఏదైతుందో వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తారు. ఈ మీ సేవలు అప్లోడ్ చేయడంతో ఏదైతున్నదో దాన్ని ఆఫ్టర్ సమ్ డేస్ ఇది తిరస్కరించాలని చెప్పి కొట్టేస్తారు. అది ఏ కారణం చేత తిరస్కరించబడ్డది? మేమేమంటున్నాం, మీరు ఒక పర్సనల్ హియరింగ్ ఇవ్వండి. ఒక పర్సనల్ హియరింగ్ ఇచ్చినట్టయితే అది క్లారిటీ వస్తుంది, మనకు క్లారిటీ వస్తుంది. పర్సనల్ హియరింగ్ అనేది లేకపోవడంతో ఏదైతున్నదో క్లారిటీ లేదు. ఏకపక్షంగా నిర్ణయం జరుగుతుంది. మనం మీ సేవలో నమోదు చేసుకుంటే ఆ నమోదు పరిష్కారం అనేది ఏకపక్షంగా జరుగుతుంది. టీవీలో వార్తలు విన్నట్టు వీళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతుందో నేను మీ ప్రెస్ సబ్జెక్ట్ బ్రీఫ్ చేస్తుంటే మీకేమైనా అనుమానాలు ఉన్నట్టయితే యూ కెన్ రేజ్ ది ఇష్యూస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అదే టీవీలో వార్తలు వింటే అది ఏకపక్షం అయిపోతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఈ కనెక్షన్స్ అన్నీ టీవీలో వార్తలు విన్నట్టయితుంది, ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా జరగటం లేదు. పర్సనల్ హియరింగ్ ఇచ్చినప్పుడు మాత్రమే మన సమస్యల పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో ఏ విధమైనటువంటి వివాదం ఉత్పన్నమయ్యేటువంటి ఒక అవకాశం లేకుండా అక్షాంశ రేఖాంశాలతోని అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కొన్ని రాష్ట్రాలలో ఇది అమలైంది, కొన్ని రాష్ట్రాల్లో అమలైంది. ఇది
మన రాష్ట్రంలో ఆ విధంగా అమలు చేసి భవిష్యత్తులో ఏ విధంగా సమస్యలు ఉత్పన్నం కాకుండా మేము చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి. గత సంవత్సరం ఏదైతే ఐ థింక్ అబౌట్ ఇయర్ బ్యాక్ లాస్ట్ జూన్లోనో బడ్జెట్లో 400 కోట్లు కేటాయింపు చేస్తున్నామని చెప్పి అన్నాడే. 400 కోట్లు కేటాయింపు చేస్తున్నామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. ఈ అక్షాంశ రేఖాంశాలకు అనుగుణంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్కు అనుగుణంగా ఏ యజమాని హద్దులైనా కానీ ఆయనకు ఉండేటువంటి ఎక్స్టెంట్తో కొలతలు చేసి నిర్ధారణ చేసి మీరు హద్దులు నిర్ణయిస్తాము. 400 కోట్లు కేటాయిస్తని చెప్పి ప్రభుత్వం పేర్కొంట ముఖ్యమంత్రి గారు 4 రూపాయలు ఖర్చు చేయలేదు. 4 రూపాయలు ఖర్చు చేయలేదమ్మా. కనీసం 4 సర్వేయర్లను అపాయింట్ చేయలేదు. ఇంతవరకు 4 సర్వేయర్లు అపాయింట్ చేయలేదమ్మా. ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కానీ సర్వేయర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అసలు సర్వేయర్ అందుబాటులో లేడు. మీ హద్దుల నిర్ణయం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గ్రౌండ్ రియాలిటీస్ అంటే ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు కప్పిపుచ్చుకునే విధంగా ఈ 4 సంవత్సరాల వైఫల్యాలు ఏదైతే ఈ కొత్త పట్టేదారు పాస్బుక్ జారీ చేయబడ్డ తదుపరి ఆ పట్టేదారు పాస్బుక్ల పొరపాట్లను సరిచేయటంలో ఉన్నటువంటి యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు రెవెన్యూ సదస్సులను తెర మీద పట్టుకొస్తున్నాయి. సంతోషం, మీ వెల్కమ్. మీరు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని చెప్పంటే సమస్యల పరిష్కారం కొరకు మాకు భిన్నాభిప్రాయం లేదు. కానీ ఇప్పటికైనా 4 సంవత్సరాల తదుపరి అయినా కానీ మీ ధరణి పోర్టల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏ విధంగా సమస్యలకు మూలమైంది మీరు గ్రహించినందుకు సంతోషం, మిమ్మల్ని అభినందిస్తామని చెప్పండి. మీరు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో మేము రెవెన్యూ సదస్సు నిర్వహిస్తామని చెప్పండి. అసలు ఎమ్మెల్యేలకు ఏం అధికారం ఉంది? సంఘం ఏమైనా అధికారాలు ఉంటే సంతోషం. మరి అధికారాలు కట్టబెట్టబోతున్నారా? రెవెన్యూ చట్టంలో ఏదైనా మార్పులు చేర్పులు చేసి మీరు ఎమ్మెల్యేలకు ఏమైనా అధికారాలు కట్టబెట్టబోతున్నారా? వీళ్ళు ప్రభుత్వ పరంగా జరిగినటువంటి ఒక పొరపాట్లను సరిచేయటానికి మీరు పర్సనల్ హీరింగ్ ఇవ్వండి. వీళ్ళు మీ సేవ అనేది ఏదైతే తెర మీద పట్టుకొచ్చిందో ఈ మీ సేవ అనేది ఏదైతుందో ఇది రైతుల మీద ఆర్థికంగా భారం వేయడానికి ఉపయోగపడుతుంది తప్ప మీరు ఏ పారదర్శకతకి ఇది దృష్టిలో పెట్టుకుని తెచ్చినమంటూ ఆ పారదర్శకత ఎక్కడో మాకు అది కనబడతలేదా? వీళ్ళ గతంలో ఉచితంగా మ్యూటేషన్ అవుతుండే గతంలో ఉచితంగా మ్యూటేషన్ అవుతుండే. ఇలా ప్రతి ఎకరా పట్టా మార్పిడికి మ్యూటేషన్, ఓన్లీ మ్యూటేషన్, నాట్ ది రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫీజ్, స్టాంప్ డ్యూటీ కాకుండా ఓన్లీ పట్టా మార్పిడికి ఎకరా 2500 రూపాయలే. ఒక 4 ఎకరాలు ఏదైతుందో మీరు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకున్న తదుపరి ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మీరు వెచ్చించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నిటికీ అదనంగా ఎకరానికి 2500 రూపాయలు ప్రభుత్వ రుసుము, ప్రభుత్వ పన్ను చెల్లించాలి. 4 ఎకరాలకు 10,000 రూపాయలు. ఇది గతంలో ఉచితంగా అవుతుంది. నేను ఇప్పటికీ ఏదైతే దీని పరిష్కారం వీళ్ళు ప్రభుత్వం సంబంధించి ఏదైతే ఎక్స్టెంట్ వేరియేషన్ లేక ప్రభుత్వ భూములు కొంత మేరకు ఉండి మిగతా కొంతమేర పట్టా భూములు ఉన్నట్టయితే వాడు సరి చేసి ప్రభుత్వ ఎక్స్టెంట్ అని పట్టా ఎక్స్టెంట్ అని చెప్పని, ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయినట్టయితే అసైన్ పొరపాటు పడ్డట్టయితే ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పని నమోదు మార్పిడి చేసే విధంగా, కొన్ని సందర్భాల్లో పేరు తప్పితే ఆ పేరు సరి చేసేటట్టు, ఇక్కడ పేరు మిస్ అయిపోతే ఆ పేరు ఎక్కించేటట్టు, ఇవన్నీ వితౌట్ ఎనీ, ఇదంతా ఓన్లీ ది ఎర్రర్స్ ఆర్ విత్ ది రెవెన్యూ ఆఫీసర్. ఈ పొరపాట్లకు అన్నింటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. ఈ విధమైనటువంటి పొరపాటు జరగడానికి సంబంధిత రెవెన్యూ అధికారులు బాధ్యులు. దిస్ 90% of errors due to the lethargy రెవెన్యూ అధికార నిర్లప్తత కారణం చెప్పంటారు. దానికి ఇవాళ ఏదైతుందో సాధారణ రైతు బలైపోతుందని చెప్పంటారు. మీరు ఏ రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందో ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతుందో వాళ్ళకు అధికారాలు ఇవ్వండి. లేట్ పవర్స్ బి డెలిగేటెడ్ టు ది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్.
పర్సనల్ డిస్ప్యూట్స్ లేనటువంటి యొక్క అంశాలన్నీ కూడా 90% కేవలం రెవెన్యూ అధికారులు ఒక నెల రోజుల్లో పరిష్కారం చేస్తుంటున్నాయి. ఇక్కడ జరిగిన పొరపాట్లకు జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఆమోద ముద్ర వేసింది. కాబట్టి మీరు రెవెన్యూ కోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయండి అంటున్నాయి. ఇక్కడ 33 జిల్లాలకు 33 రెవెన్యూ కోర్టులు పెడతారా? లేక ఉమ్మడి జిల్లాకు కోర్టు పెడతారా? రెవెన్యూ కోర్టుకి ఏదైతే ఉందో ది డిసిషన్ ఆఫ్ ది రెవెన్యూ కోర్ట్ ఈస్ ఫైనల్. దాని మీద ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరు ఉంటే ఈ కెన్ అప్రోచ్ ది కోర్ట్. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇప్పటికైనా ఆయన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరిస్తున్నందుకు, ఆయన రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క తప్పిదాలు, నిర్లక్ష్యాన్ని అంగీకరిస్తున్నందుకు నేను అభినందిస్తున్నాను. ఇప్పటికైనా అట్లీస్ట్ అన్లెస్ మళ్ళా రెవెన్యూ సదస్సులు నిర్వహింపజేసి మళ్ళీ రైతులకు ఒక అవకాశం ఇస్తేనే కానీ సమస్యలు కొలికచ్చేటట్లేవు. ఈయనేమన్నాడు, విఆర్ఓలు తొలగించేసిన మొత్తం ఇతరులు అందరూ సత్యవంతులు అన్నాడు. పాపం విఆర్ఓలు ఏ సత్యవంతులు మిగిలి ఉన్నది. ఇప్పుడు ఆ సత్యవంతుల చేతిలోనే ఇప్పుడు ఇవన్నీ జరిగినది. మళ్ళా ఇప్పటికే భేషజాలకు పోకండి. ఇప్పుడు ఏమైపోయిందనంటే మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చి రెవెన్యూ కరెక్షన్ ఎర్రర్స్ ఈ పరిధిలో వచ్చేటువంటి ఒక ఈ రెవెన్యూ ఆప్షన్స్ పరిధిలో వచ్చేటువంటి అంశాలు కూడా పరిష్కరింపబడతలేవు. ఆశ్చర్య విషయం ఏంటంటే మీరు ఖాసగానా తొలగించారంటే ఇది ఏందో నాకు తెలియదు అని మరి నాకు అర్థం కాదే. ఆ ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎట్లా దానికి ఆమోద ముద్ర వేస్తూ నాకు అర్థం కావడం లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతుందో అడ్వర్స్ పొసెషన్ అనేది ఒక చట్టం ఉన్నది. వన్ మస్ట్ నో ఇట్. అడ్వర్స్ పొసెషన్ మీకు అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. ఎవరైనా భూ యజమానికి హక్కులకు భిన్నంగా 12 సంవత్సరాలు కంటిన్యూస్గా గట్ట కబ్జాలో అధీనంలో ఉన్నట్టయితే యాజమాన్య హక్కులు అనేవి పట్టేదారుని తొలగించబడి కాస్కారకు వస్తాయి. ఇది సిపిసి అడ్వర్స్ పొసెషన్. ఇది మరి సిపిసిని కూడా మారుస్తున్నారా? మరి మీ అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారా? కాస్కార్ కాలం తొలగించడం ఇది ఆశ్చర్యకరం ఉందని చెప్పి అంటున్నాను నేను. నువ్వు అదేంటి, నువ్వు రైతు బంధు ఎవరికిస్తావు నీ ఇష్టం, కానీ కాస్కార్ కాలం తొలగిస్తా అంటే ఏమన్నట్టే. ఇప్పుడు అన్నదమ్ములో పంచాయతీ ఉంటుందా? నేను పెద్దోడు, నా పెద్ద భూమి వచ్చింది, మేము నలుగురు అన్నంలో పంచుకున్నాం, 4 వారాలు సాగు చేసుకుంటున్నాం, నా పేరిట పట్టా ఉంది, నా ఒక్కరి పేరిట కొనసాగుతుంది. వాడు తమ్ముడు సాగు చేసుకుంటున్నా కానీ అల్టిమేట్గా నేను ఒక్కరిని అనుభవిస్తున్నా కాబట్టి నా పేరే కొనసాగుతుంది. కాబట్టి నా తమ్ములకు దీంట్లో వాటా లేదంటే గ్రామాలలో ఏంటి పరిస్థితి? పెద్దోళ్ళ పేరు భూమి ఉంటుంది చెప్పంటున్నాను నేను. పెద్దోళ్ళ పేరు భూమి ఉంటుంది అంటున్నాను. 3 ఏళ్ళ దాకా మా జగ్జాల ఇల్లు, మా ఊర్లో ఇల్లు నా పేరిట ఉండే. నీ ఇంటికి పెద్దోళ్ళు కాబట్టి నా పేరిట వచ్చింది. మా తమ్ముళ్ళకి హక్కు లేదంటే చెల్తాది. కాబట్టి ఏదైతుందో ఈ కబ్జా కాలం, పొసెషన్ కాలం, ఖాస్కార్ కాలం, ఇట్ మస్ట్ బి కంటిన్యూడ్. దయచేసి ఇప్పటికైనా, ఎందుకంటే దినం దగ్గర పడే కొద్దీ అన్ని కొద్దిగా వీటిని మళ్ళీ ఎట్లా ప్రజానీకాన్ని రస్తాలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు ఆడిన ఆట పాట నడిచింది, దినం దగ్గర పడ్డది, వాస్తవంలో గ్రహిస్తున్నారు. అది ఏదో చేయాలని చెప్పినటువంటి ఒక దాంట్లో కనీసం ఏదైనా మంచి చేయండి అని చెప్పండి.